సాక్షి గణపతి దేవాలయం అని ఉంది. మనం శ్రీశైలం ఇదిగోండి, నేను చెప్పాను కదా కారుని మాత్రం మరి నిజంగా చూడండి, ఇక్కడ నుంచి అయితే ఎంత క్లారిటీగా కనిపిస్తుంది గోపురం శిఖరాలు. గుడ్ మార్నింగ్ మార్కాపురం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగూర్ బ్లాగ్స్. రైట్ నో మనం అయితే ఈరోజు మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. నిన్న మనం నర్సాపురం నుంచి శ్రీశైలం డే 1 అని పెట్టాం కదా, అది పార్ట్ 1, ఇది పార్ట్ 2. మనం యాక్చువల్లీ నైట్ అయితే 11 గంటలకైతే ఇక్కడికైతే రీచ్ అయిపోయాం. నిన్న చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అని ఇస్తానని. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి ఏంటి అనేది ఈ వీడియోలో కవర్ చేస్తాను కదా, దాన్ని చూపిస్తాను మీకు. ఇదిగోండి, మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోని వెయిటింగ్ హాల్ అయితే కనిపిస్తుంది చూసారా. ఆ వెయిటింగ్ హాల్ లో మనం అయితే నైట్ ఇక్కడ స్టే చేయొచ్చు. మనం బెడ్షీట్స్ అయితే తెచ్చుకుంటే ఇక్కడ పడుకోవచ్చు కూడా. మనకి ఎర్లీ మార్నింగ్ బస్ టైం కల్లా మనం ఫ్రెష్ అయ్యి కూడా మనం బస్ అయితే ఎక్కొచ్చు డైరెక్ట్ గా. ఇక్కడ అయితే ఫెసిలిటీస్ అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. మనకైతే ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే బస్సు ఉంటుంది, డైరెక్ట్ గా శ్రీశైలం వెళ్ళిపోవచ్చు అనమాట. మన బస్సు అయితే వచ్చినట్టుంది, హార్న్ అయితే వినిపిస్తుంది. పదండి బస్సులోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు. ఎస్, ఫైనల్లీ మనం బస్సు అయితే ఎక్కేసాం. ఇదిగోండి, ఇది మన బస్సులో లోపల ఉన్న ఇంటీరియర్ అయితే. ఇది ఎక్స్ప్రెస్ బస్సు. ఇది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మార్కాపురం నుంచి స్టార్ట్ అవుద్ది. ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే స్టార్ట్ అవుద్ది మన బస్సు. ఎస్, మన బస్సు అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. బాయ్ బాయ్ మార్కాపురం రోడ్. మనకి ఇక్కడ నుంచి జర్నీ వచ్చి 5 hours అయితే జర్నీ పడుతుంది. ఎందుకంటే మనం చెక్ పోస్ట్ దగ్గర అయితే మనం ఎంత వేగంగా వెళ్ళినా సరే అక్కడైతే మనం ఆగిపోతాం. 6 గంటల దాకా మనకి లోపలికి ఎంట్రీ లేదు. చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆపేస్తారు. ఎన్ని బస్సులు వచ్చినా సరే అక్కడైతే మనకి ఆపేస్తారనమాట. సో దాని గురించి మనకి లేట్ అయిపోద్ది. ఎస్, మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్. మనం ఎక్కింది ఎక్స్ప్రెస్ కాబట్టి దీనికి స్టాప్స్ అయితే తక్కువ ఉంటాయి. స్టాప్స్ ఎన్నో ఉండవు, 2 స్టాప్లు. మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ స్టాప్ ఇది. సెకండ్ స్టాప్ వచ్చి డోర్నకల్. తర్వాత మనకి చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆగడం జరుగుతుంది. చెక్ పోస్ట్ దగ్గర ఆగిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంకెక్కడ ఆగుతుంది, శ్రీశైలం బస్ స్టాండ్లో అయితే ఆగుతుంది అనమాట మన బస్సు అయితే. మన బస్సు ఎక్స్ప్రెస్ సర్వీస్ కాబట్టి ఇది ఏంటంటే ఇంకా మార్కాపురం ఊర్లోకి కూడా వెళ్దాం ఎర్లీ మార్నింగ్. డైరెక్ట్గా ఇంకా డోర్నకల్లే. ఇదిగోండి ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ ఫ్లైఓవర్ అయితే ఎక్కాలి మనం. ఇదిగోండి, ఇందాక మనం ఫ్లైఓవర్ ఎక్కాలన్నాం కదా, ఇలాగెళ్తే మనం మార్కాపురం వెళ్తాం. మనం ఇలా బ్యాక్ సైడ్ వెళ్తే ఒంగోలు అయితే వెళ్ళిపోతాం. ఈ రోడ్డు ఒంగోలు హైవే ఇది. ఇదిగోండి, ఇప్పుడు మనం ఎక్కిన ఫ్లైఓవర్. ఇదిగోండి చూడండి, మన లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది అంతా రైల్వే స్టేషన్ ఇది. మన బస్కి కండక్టర్ అయితే ఉండరు అనమాట. సో ఏంటంటే డ్రైవర్ టికెట్స్ కొట్టి అయితే మనకి ఇస్తారు. అయితే మనకైతే 205 రూపాయలు అయితే ఛార్జ్ చేశారనమాట మనకి మార్కాపురం నుంచి శ్రీశైలం. ఎస్, టికెట్లు ఇచ్చిన తర్వాత బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. రైట్ నో టైం అయితే 4:20 అయితే అయింది. మన బస్సు అయితే కొంచెం లేట్గా అయితే రావడం అయితే జరిగిందనమాట మన దగ్గరికి. ఎస్, మన బస్సు అయితే హైవే సర్వీస్ కాబట్టి మనకైతే మార్కాపురం ఊర్లోకి అయితే వెళ్దాం. మన బస్సు డైరెక్ట్ హైవే రోడ్ ఇది. హైవే మీద కొట్టేస్తారన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ వెళ్తే మార్కాపురం ఊర్లోకి అయితే వెళ్తాం అనమాట ఇక్కడ నుంచి. ఎస్, మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ 279 కిలోమీటర్లు అయితే ఉంది. మన హైవే మీదకి అయితే వచ్చాక డైరెక్ట్గా ఇక్కడ నుంచి బెంగళూరు 508 కిలోమీటర్లు అయితే చూపిస్తున్నారు ఇక్కడ నుంచి మనకి డెస్టినేషన్. మనమైతే ఇదిగోండి ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ ఫ్లైఓవర్ కింద నుంచి అయితే ఇంకా డైరెక్ట్ రూట్ ఏమంది, డైరెక్ట్గా వెళ్ళిపోవడం ఇంక ఈ ఫ్లైఓవర్ కింద నుంచి మనం. మీకు చెప్పడం అయితే మర్చిపోయాను. ఇవన్నీ చూడండి, రోడ్ అయితే మొత్తం చిమ్మ చీకటిగా అయితే ఉందనమాట. కారులో కానీ బైక్లో కానీ వచ్చేవాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే రండి, ఎందుకంటే చిమ్మ చీకటిగా ఉంది. ఏమన్నా ప్యాచ్లు గట్ట పడినా సరే చాలా ఇబ్బంది అయితే పడతారు మీరు. వెల్కమ్ టు డోర్నకల్. మనకి ఇదే లాస్ట్ స్టాప్. దీని తర్వాత మనం డైరెక్ట్ శ్రీశైలమే. మనం ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాం కదా, ఎక్కడ ఆగదు, ఇంకా నాన్ స్టాప్ ఇది. మనకి ఇక్కడైతే ఇద్దరైతే ఎక్కుతున్నారు. మనకి ఇక్కడ నుంచి మాక్సిమం అందరూ ఈ టైంలో శ్రీశైలం అయితేనే వెళ్తారు మనకి ఇక్కడ నుంచి. ఫైనల్లీ మనం చెక్ పోస్ట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మనం 6 గంటలకి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, ఇక్కడే వెయిట్ చేయాలి మనం. ఇదిగోండి, ఎర్లీ మార్నింగ్ ఇలా ఉంటుంది అన్నమాట మన చెక్ పోస్ట్ దగ్గర. చెక్ పోస్ట్ ఓపెన్ చేయరు కదా, సో దాని గురించి వెహికల్స్ అన్ని వెయిట్ చేస్తే మనం ఎంత ఎర్లీగా వచ్చినా సరే 6 దాకా అయితే ఇక్కడైతే వెయిట్ చేయాలి మనం. తప్పదు, ఇంకా అసలు సమస్య లేదు దాంట్లో. ఇదిగోండి, ఇక్కడ చూడండి టాయిలెట్స్ ఉన్నాయి, పే అండ్ యూజ్ అనమాట. ఇక్కడ మీరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు కావాలితే. మనకి ఎగ్జాక్ట్గా 6 గంటలకి అయితే ఓపెన్ చేస్తారన్నమాట చెక్ పోస్ట్. మీకు చూడండి బస్సులు అయితే చూడండి వరుసగా ఎలాగెళ్తున్నాయో చూపిస్తాను. అదిగోండి చూడండి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత పోటీకి వెళ్తున్నాయి.
మీకు ఇంకొక వ్యూ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎక్సలెంట్గా ఉంటాయి. బస్సులు అన్నీ కూడా ఒకే వేళ కనబడతాయి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఈ వెహికల్స్ వచ్చి చిన్న గ్యాప్ ఉన్నా సరే దాంట్లో దూరం వెళ్ళిపోతారు. కంగారుగా ఉంటుంది అనమాట ఇక్కడ అంతా. ఇదిగో చూడండి, బస్సులు చూడండి ఎంత వరుసగా ఉన్నాయో. ఎక్కడెక్కడి నుంచో మాత్రం బస్సులు మాత్రం వస్తూ ఉంటాయి అనమాట. ఎర్లీ మార్నింగ్ 6కి అయితే ఎన్ని ఊర్ల నుంచి అంటే అన్ని ఊర్ల నుంచి అయితే బస్సులు రావడం అయితే ఉంటుంది ఇక్కడికి. ఇదిగో మన వెనకాల బస్సు ఉంది, ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం ఉండండి. విజయవాడ టు శ్రీశైలం సూర్యాపేట నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి. తిరుపతి నుంచి వస్తాయి, మనకి చాలా దూరం నుంచి అయితే వస్తాయి. వైజాగ్ నుంచి కూడా వస్తాయి బస్సులు ఇక్కడికి. మా బస్సు అయితే మొత్తానికి చెక్ పోస్ట్ దగ్గరికి అయితే చేరుకుంది. ఇక్కడైతే టోల్ గేట్ కట్టాలి. మనం టోల్ గేట్ కట్టి స్టార్ట్ అవ్వాలి. కార్లు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే రావాలి, ఎందుకంటే చెకింగ్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. మందు గట్ట ఏమన్నా తీసుకెళ్తున్నారా ఏంటి అని చెప్పి చెకింగ్ అయితే చాలా గట్టిగా అయితే ఉంటుంది అనమాట. అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీకు వైన్ అయితే లోపలికి అయితే ఎంటర్ చేయనివ్వరు. ఇక్కడ మొత్తం చెక్ చేసి పంపిస్తారన్నమాట, కార్లని బస్సులని ప్రతిదీ కూడా. ఎస్, మనమైతే స్టార్ట్ అయిపోయాం చెక్ పోస్ట్ దగ్గర నుంచి. ఈ చెక్ పోస్ట్ దాటమంటే మనం ఘాటీలు ఎక్కేసినట్టే. చూడండి మన బస్సు పైకి ఎలాగ ఎక్కుతుందో మీకు కనిపిస్తుంది చూడండి. మనకు ఆ ఫీల్ అయితే తెలుస్తుంది, కొండ ఎక్కుతున్న ఫీల్ అయితే. చూడండి పక్కన చూడండి, నిజంగా క్రేజీగా అయితే ఉన్నాయన్నమాట పంట పొలాలు. ఇంకా మనం పైకి ఎక్కికోవాలి, ఇంకా కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి మనకి. అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం ఎక్సలెంట్ ఉందో చూడండి. మనకి కొండ ఎలా ఎక్కుతున్న ఫీల్ అయితే తెలుస్తుందో. మనం బ్యాక్ సైడ్ అయితే చూపిస్తున్నాను మీకు. మనకి ఇక్కడ నుంచి ఇంకా 39 కిలోమీటర్లు అయితే డెస్టినేషన్ అయితే చూపిస్తుంది మనకి. ఇది 1 వే రూట్, చాలా జాగ్రత్తగా అయితే రావాలన్నమాట. చూడండి ఒక బస్సు అయితే వెళ్తుంది, పక్క నుంచి వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే రావాలి. బైక్స్ మీద వచ్చిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే రావాలన్నమాట. మరీ చెప్తున్నాను చూడండి. ఒక పక్కే రూట్ ఉంది, ఇంకో పక్క అయితే కొండ ఉంది కదా. ఈ కొండ చాలా డేంజర్ అనమాట. మనకు ఆపోజిట్ వచ్చినప్పుడు వెహికల్స్ కూడా ఏం కనపడవు అనమాట. చాలా జాగ్రత్తగా అయితే మనం రావాలి. బాబా కొండ మీద చూడండి, స్మోక్ అయితే ఎంత ఎక్సలెంట్ గా ఉందో చూడండి. ఎంత ఎండాకాలంలో ఎలాగుందంటే శీతాకాలం వస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటది మనకి. మనకి ఇక్కడ చూడండి బస్సు వెళ్తుంటే చెట్లు ఎలా ఊగుతున్నాయో. బాబా ఏదో మనకి స్వాగతం చెప్తున్నట్టుగా ఊగుతున్నాయి చెట్లు మనకి. ఇక్కడ చూడండి కొండ పక్కన ఎంత ఫాగీగా ఉందో మీకు చూపిస్తాను చూడండి. అది కూడా కొండ పక్కన చూడండి, ఫాగీగా అయితే ఎంత క్రేజీగా అయితే ఉందో. నిజంగా ఎక్సలెంట్ గా అయితే ఉంది మనకి. బాబా ఇది చింత అనే గ్రామం అయితే ఉంటది ఇక్కడ మనకి. మనకి ఈ పక్కన ఈ చెట్లు ఉండడం వల్ల మనకి వెదర్ అయితే సరిగ్గా కనిపించట్లేదు. నిజంగా క్రేజీగా అయితే ఉంది చూడండి. ఇక్కడ చూడండి, అదిగోండి ఎంత క్రేజీగా అయితే ఉందో. ఈ చెట్లు రావడంతో మనకైతే సరిగ్గా అయితే బ్యూటీ అయితే మనకు కనబడతలేదు. అబ్బబ్బబ్బబ్బ చూడండి, మేఘాల్లో ఉన్నట్టుంది. మనం అంత క్రేజీగా అయితే ఉందన్నమాట వెదర్. నిజంగా ఎక్సలెంట్ ఉంది. ఇదిగోండి మీకు ఇందాక చెప్పాను కదా రోడ్డు చాలా చిన్నదని. చూడండి ఇదిగోండి సైడ్కి వచ్చేటప్పుడు మాత్రం ఇలాగ మనకి చెట్లు అయితే కంట్లోకి అయితే కొట్టేస్తే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. చూడండి మన బస్సు ఎంత వరకు అయితే వెళ్ళిందో స్పేస్ అయితే సరిపోద్దు. సో అందుకనే చాలా జాగ్రత్తగా అయితే రావాలి. ఈ చెట్లన్నీ కూడా బస్సులోకి అయితే వచ్చినాయి. మనకి ఇంకా ఇక్కడ నుంచి శ్రీశైలం అయితే 9 కిలోమీటర్లు ఉంది. హైదరాబాద్ వచ్చి 213 కిలోమీటర్లు అయితే చూపిస్తున్నారు ఇక్కడ నుంచి మనకి. మనమైతే దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. వెల్కమ్ యూ అని చెప్పి చెక్ పోస్ట్ అయితే మనకి స్వాగతం చెప్తుంది. వెల్కమ్ టు శ్రీశైలం. మనకి ఇంకా ఇక్కడ నుంచి అయితే 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి. మన లెఫ్ట్ సైడ్లో చూడండి సాక్షి గణపతి దేవాలయం అని ఉంది. మనం శ్రీశైలం వచ్చిన వాళ్ళు తప్పకుండా అయితే ఇక్కడికైతే రావాలి, కంపల్సరీగా రావాలి ఇక్కడికైతే. ఈ శ్రీశైలం ఎవరైతే వస్తున్నారో కొత్తగా వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంకా ముందు చాలా కంటెంట్ అయితే ఉందన్నమాట. మీకు చాలా ఎక్సలెంట్గా వివరంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ కంటెంట్లో. ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. ఇదిగో నేను చెప్పాను కదా కార్ని మాత్రం వెల్కమ్ టు శ్రీశైలం. ఎస్ మనం ఫైనల్ అయితే శ్రీశైలం అయితే రీచ్ అయిపోయాం. మనకి ఇంకా 10 మినిట్స్లో అయితే కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోతాం. అక్కడ నుంచి అనమాట అసలైన వీడియో అయితే మనకి స్టార్ట్ అయితే అవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి దయచేసి. మనకి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్ ఉంది కదా, నిత్య అన్నదానం అంట. ఇక్కడ అయితే నిత్యం అన్నదానం అయితే ఉంటుందంట ఇక్కడ.
ఎస్ మనం ఫైనల్ అయితే కాంప్లెక్స్ అయితే రీచ్ అయిపోయాం. ఈ కాంప్లెక్స్ రావడానికి మనకి 4.5 hours అయితే పట్టింది మనకి. ఇక్కడ నుంచి మాత్రం వీడియో క్రేజీగా అయితే ఉండిపోతుంది. నేను చిన్న మిస్టేక్ అయితే చేశాను. ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర నుంచి వీడియో రన్ అవుతుందేమో అనుకున్నాను, కానీ బై మిస్టేక్ ఏంటంటే ఆఫ్ లో అయితే ఉందన్నమాట. నేను చూసుకోలేదు, సారీ ఫర్ ద మిస్టేక్. ఎస్ ఇప్పుడు మనం స్ట్రైట్ గా వెళ్తే కళ్యాణి కట్ట దగ్గరికి అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి మనం చూడండి కళ్యాణి కట్ట దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ గుండె అయితే చేసుకుంటారు కదా, అదనమాట ఈ ప్లేస్. ఇక్కడ గుండు చేయించుకొని స్నానాలు అయ్యి లోపల చేసి మనం డైరెక్ట్ గా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మీకు ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే నేను బస్సులోని వస్తుంటే నలుగురు అయితే పరిచయం అయ్యారనమాట. సరదాగా మాట్లాడుకొని అయితే మేము నలుగురు కూడా తిరగడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు వాళ్ళతో పాటు నేను వెళ్తున్నాను. అంటే నాకు ఇక్కడ ఏమీ తెలీదు, సో వీళ్ళు ఉండడం వల్ల నేనైతే వాళ్ళతో పాటు తిరుగుతున్నాను అనమాట. వాళ్ళు గుండు చేయించుకున్న ఫ్రెష్ అప్ అయిపోయారు. మేము నలుగురు అయితే ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎస్ ఇందాక నేను వీడియోలో చెప్పడం మర్చిపోయాను కదా, ఇదిగోండి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే డైరెక్ట్ బస్ స్టాప్ కి అయితే వెళ్ళిపోతాం. మనం స్ట్రైట్ గా వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి అయితే. ఇదిగోండి చూడండి, ఇక్కడైతే మనకి బోర్డు మెన్షన్ చేసి ఉంది. ఈ బోర్డు అయితే ఫాలో అయిపోతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. నైట్ ఉన్నాను కానీ తెల్లారగట్లో 3:02 కానీ టికెట్లు ఇచ్చేస్తారు 3ంటికి. అది ఆధార్ కార్డు తెచ్చుకో. ఇదిగోండి చూడండి, ఈ వైజాగ్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం రైట్ అయితే వెళ్ళాలి. రైట్ వెళ్తే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైట్ సీయింగ్లు అయితే ఉంటాయి అనమాట. 4-5 గుళ్ళు అయితే తిప్పుతారు. దానికి కూడా నేను వీడియో అయితే చేశాను, చూపిస్తాను నేను మొత్తం కూడా మీకు. శివరాత్రికి బాగుంటది బాబాయ్. శివరాత్రి కానీ ఉగాదికి బాగుంటది. ఉగాదికి మహారాష్ట్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు నడుచుకుని వచ్చేస్తారు కింద నుంచి తెలుసా, పాదయాత్ర చేసుకుని. కర్ణాటక వాళ్ళు ఎక్కువ వచ్చారు ఎదురు ఉగాదికి. ఉగాదికి అయితే లక్షల్లో ఉంటారు జనం. శివరాత్రి కన్నా ఎక్కువ ఉంటారు. ఇది కూడా మనకు కనిపిస్తుంది చూసారా, ఇదే టెంపుల్. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని లగేజ్ రూమ్ దగ్గరికి వెళ్ళి మన లగేజ్ అక్కడ పెట్టేసి మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. ఇక్కడ నుంచి దగ్గరే మనకి ఇంచుమించు ఇక్కడ నుంచి 100 meters అయితే ఉంటుంది మనకి బ్యాగ్ లగేజ్ రూమ్. అక్కడికి అయితే వెళ్ళి మనం బ్యాగ్ పెట్టేస్తాం. పదండి, మనం లాకర్ రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయి ఇప్పుడు మన బ్యాగ్స్ అన్ని అక్కడ అయితే ఇచ్చేద్దాం. పదండి, ఈ లాకర్ రూమ్ లో మన లగేజ్ పెట్టడానికి అయితే బ్యాగ్ అయితే 20 rupees, మొబైల్కి అయితే 10 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. ప్లస్ ఫైనల్లీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయి బయటకి అయితే వచ్చామన్నమాట మేము. మాకు ఇంచుమించు కంప్లీట్ అయ్యేటప్పటికి 2 hours అయితే పట్టింది మనకు దర్శనం కంప్లీట్ అయ్యేటప్పటికి. ఇవన్నీ బయట షాప్స్. ఇగో ఈ కుర్రోళ్ళు ఉన్నారు కదా, మనతో పాటు వచ్చిన 4 కుర్రోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అయితే షాపింగ్ చేస్తున్నారు. సో దాని గురించి అయితే మేము తిరుగుతున్నాం అనమాట ఇక్కడ షాపింగ్ చేయడానికి. ఫోటోషూట్ తీసుకుంటారా? ఫోటోషూట్ ప్లస్ ఫైనలీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే వాళ్ళు సపరేట్ అయిపోతారు. నేను వేరే రూట్కి అయితే వెళ్తాను, ఎందుకంటే నా ట్రైన్ నైట్ 11 కాబట్టి వాళ్ళైతే వేరే ఊరు వెళ్ళాలి కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు వేరే రూట్కి వెళ్ళిపోతారు. నేనైతే వేరే రూట్కి వెళ్ళిపోతాను. నాకు బోల్ టైం ఉంది కాబట్టి ఇక్కడైతే నేను సైట్ సీయింగ్ అయితే చూద్దామని చెప్పి వెళ్తున్నాను. నేను వెళ్ళి అక్కడ ఆటోలు ఉంటాయి కదా, ఆటో అయితే ఎక్కి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అయితే అందజేస్తాను. పదండి వెళ్ళిపోదాం. ప్లస్ మనం బయటకు వచ్చేటప్పటికి అయితే ఆటో అయితే రెడీగా ఉంది. ఆటో అయితే ఎక్కేసాం. మనకి సైట్ సీయింగ్ లోని 5 places చూపిస్తానన్నాడు. మనకి 150 రూపాయలు అయితే చార్జ్ చేస్తున్నారు అనమాట. మీకు మార్నింగ్ నేను చూపించాను కదా ప్లేస్, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే టెంపుల్కి అయితే వెళ్తామని చూసారా, ఇక్కడ ఉంటాయి అనమాట ఆటోలు. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన లేదు, ఇక్కడికి వచ్చి మీరు సైట్ సీయింగ్ అంటే వాళ్ళ పిలుస్తారు. ఆ ఆటో ఎక్కేసి వెళ్ళిపోవడం. ఇవ్వండి చూడండి, ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ పట్టుకుని వెళ్తే మనం డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. మనకి సైట్ సీయింగ్ ఏమేమి చూపిస్తారంటే, ఫస్ట్ అయితే మనకి సాక్షి గణపతి దగ్గరికి తీసుకెళ్తారు. నెక్స్ట్ అటికేశ్వరం టెంపుల్ దగ్గర తీసుకెళ్తారు. దాని పక్కనే లలిత శ్రీ పీఠకం ఉంటుంది అక్కడ. నెక్స్ట్ ఏంటంటే పాలధార, పంచదార,
ఇంకోటి ఏంటంటే శిఖరం. ఈ 5 తర్వాత మనం అయితే తీసుకొచ్చి ఇక్కడ మనకి పాతాళ గంగ అని ఉంటుంది, అక్కడైతే వదిలేస్తారన్నమాట మనల్ని. కరెక్ట్గా మనకి 6 అయితే సైట్ సీయింగ్లు అయితే చూపిస్తారు. 150 రూపాయలు అంటే వర్తే, పర్వాలేదు. కానీ లొకేషన్ చూడండి ఎక్సలెంట్ అయితే ఉంది, ఇక్కడ మామూలుగా అయితే లేదు. మన సైట్ సీయింగ్ లో ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చాం. ఇదిగోండి సాక్షి గణపతి టెంపుల్, ఎదుగుండి ఎదుగుండా కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి ఫస్ట్. ఈ శ్రీశైలం వచ్చి యాత్రలు అన్నీ చేసినా సరే ఈ సాక్షి గణపతి దగ్గరికి రాకపోతే మాత్రం ఏది ఫలితం అయితే ఉండదంట. మన సాక్షి గణపతి దగ్గరికి వచ్చి మనం వచ్చామని చెప్పి అక్కడ అటెండెన్స్ టైప్ అంట, ఇక్కడికి రావాలంట కంపల్సరీగా ఇక్కడికి. ఇదిగోండి మన సాక్షి గణపతి టెంపుల్ ఫ్రంట్ వ్యూ అనమాట. లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. మనకి టెంపుల్ లోపల వ్యూ అయితే ఇలాగ ఉంది. ఇక్కడ నుంచి మనకి ఫోన్లు నాట్ అలౌడ్. మన దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెండో ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. మన ఆటో అయితే వచ్చేస్తుంది, పదండి ఎక్కేసి వెళ్ళిపోదాం మనం. ఇదిగో ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే అటికేశ్వరం శ్రీ లలిత దేవి పీఠకం అయితే ఉంటుంది అనమాట. అక్కడికైతే వెళ్ళిపోతాం. మన సెకండ్ అనమాట ఈ ప్లేస్, సైట్ సీయింగ్ లో సెకండ్ ప్లేస్ అనమాట ఇది. ఇదిగోండి మన లలిత దేవి పీఠకము, దీన్ని ఎదుర్కొంటానే మనకి అటికేశ్వరం ఆలయం అయితే ఉంటుంది. ఈ రెండు మనకి పక్క పక్కన అయితే ఉంటాయి అనమాట. నిజంగా ఈ లొకేషన్ చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది, ఇక్కడ మామూలుగా లేదన్నమాట, ఎక్సలెంట్ గా అయితే ఉంది ఇది ప్లేస్. ఇక్కడ మనకి ఏంటంటే వీడియో లోపల అయితే తీయనివ్వట్లేదు అనమాట, ఆఫ్ చేయించేస్తున్నారు. అందుకనే లోపల అయితే తీయలేకపోతున్నాను నేను. మనకి ఆటో అయితే రెడీగా ఉంది. ఇక్కడ మనం ఇంకోటి పాలధార పంచదార అని చెప్పి ఇంకో ప్లేస్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళిపోదాం. ఎక్కడికైతే దీని ఆపోజిట్ లో ఉంటుంది ఆ రూట్ కూడా. ఇదిగోండి ఇప్పుడు మనం అయితే లోపలికి అయితే వెళ్ళాం కదా, అవే ఆపోజిట్ లో ఉంటది అనమాట. కిందకైతే వెళ్ళాలి. పాలధార పంచదార అనే ఒక ప్లేస్ అయితే ఉంటది, బాగా కిందకైతే వెళ్ళాలి, స్టెప్స్ ద్వారా అయితే వెళ్ళాలన్నమాట. ఇది కిందకి మనం ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే మనం కిందకైతే దిగి వెళ్ళాలన్నమాట. కొంచెం దూరం అయితే ఉంటదంట, చూద్దాం ఎంత దూరం ఉంటుందో ఏంటో మనకు కూడా తెలియదు కదా, పదండి వెళ్దాం. జనాలు చూసేవాడికి అట్రాక్ట్ చేసుకుని మనకు రెండు చెప్తాడు, మనం ఆ రెండు వాటికి అట్రాక్ట్ అయిపోతాం. మనం ఫైనల్ అయితే రీచ్ అయిపోయాం. పాలధార పంచదారకి అయితే మనం రీచ్ అయిపోయాం అనమాట. ఇది ఏంటంటే ఒక వాటర్ ఫాల్స్. ఈ పాలధార పంచదార అంటే ఏంటంటే మనకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అలా ఫ్లో అవుతూనే ఉంటది అనమాట. 365 రోజులు కూడా ఈ వాటర్ అలా ఫ్లో అవుతూనే ఉంటది. అందుకే దీన్ని పాలధార పంచదారలు అని పెట్టారు పేరు. ఇదిగోండి ఈ టెంపుల్ అయితే ఉంది చూసారు. ఈ టెంపుల్ దగ్గర నుంచి వెళ్తే మంచి లొకేషన్ అయితే కనిపిస్తుంది మనకి. చూసేద్దాం పదండి ఒకసారి. ఎంత లొకేషన్ ఏముందబ్బా, ఎక్సలెంట్, అదిరిపోయిందంటే అదిరిపోయింది లొకేషన్ అయితే. నిజంగా క్రేజీగా అయితే ఉంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా మామూలుగా అయితే లేదు లొకేషన్. ఈ లొకేషన్ దగ్గర ఉండిపోవాలనిపిస్తుంది, కానీ ఇంకా మనకు ఉంది కదా, పదండి వెళ్ళిపోదాం ఇంకో ప్లేస్ కి. ఇక్కడ అయితే మనకి ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్తే కారు వెళ్తుంది కదా, కారు వేలో వెళ్తే మనకైతే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాం. మనం ఇంకో ప్లేస్ అయితే ఉంది కదా చూడడానికి, అయితే మనం ఇలా స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి మనం. ఇదిగోండి ఇక్కడ మనం చూడండి, మన లెఫ్ట్ సైడ్ లో నంది బొమ్మను అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇక్కడ మనకి. మనం ఇప్పుడు 4వ సైట్ సీయింగ్ అయితే వెళ్తాం అన్నమాట. శిఖర దర్శనంకి అయితే మనం వెళ్తాం అన్నమాట. అక్కడైతే నంది ఉంటది కదా, నంది నుంచి మనకి మన శ్రీశైలం అయితే కనిపిస్తుంది. ఆ స్పాట్ కి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కి అయితే వెళ్ళాలి. లెఫ్ట్ కి వెళ్ళి పైకి అయితే ఎక్కాలన్నమాట. ఇది మన ఆటో ఇక్కడ ఆగిపోతే అక్కడ నుంచి మనం బై వాక్ అయితే వెళ్ళాలి మనం పైకి. ఇక్కడ మన ఆటోలు కానీ కార్లు కానీ బైక్స్ కానీ వస్తే ఇక్కడే మనం పార్క్ చేసి పైకి అయితే వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి. ఈ నడిచి వెళ్ళేది కొంచెం కష్టంగా అయితే ఉంటది, ఎత్తుగా బాగా ఎత్తుగా అయితే ఉంటది, కానీ వెళ్ళాలి తప్పదు, మరి నడాలి. ఇక్కడ మనం కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటది. ఇక్కడ టికెట్ తీసుకొని మనం పైకి వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇక్కడ మనకి పర్ హెడ్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఇదిగోండి టికెట్స్ అయితే తీసుకోవాలి. శిఖరేశ్వర స్వామి అని చెప్పి ఉంది. మనం ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ నుంచి చూడండి ఇలా లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. లెఫ్ట్కి అయితే పైకి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి మనం.
జస్ట్ మనం ఫైనల్ అయితే రీచ్ అయిపోయిన దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి ఇవన్నీ చూడండి, వీళ్ళు చూస్తున్నారు కదా, అలాగైతే మనం చూడాలి. ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం అయితే కనిపిస్తుంది డైరెక్ట్ గానా, మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ డైరెక్ట్ గానా. బా నిజంగా కిరాకా ఇక్కడి నుంచి అయితే నిజంగా చూడండి, అదిగోండి చూడండి ఎంత క్లారిటీగా అయితే కనిపిస్తుందో టెంపుల్. ఇదిగోండి ఇక్కడ అయితే టెలిస్కోప్ నుంచి అయితే చూస్తున్నారో గోపురాలు అయితే క్లారిటీ కనిపిస్తున్నాయని. మనం అయితే ఈ సైట్ సీయింగ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకైతే ఒకటైతే మిగిలింది. ఇదిగోండి పాతాళ గంగ అయితే మనకి కళ్యాణి కట్ట ఉంటది కదా, దానికి కొంచెం ఎదరికెళ్తే మనకైతే పాతాళ గంగ అయితే వస్తుంది. అక్కడికి కూడా వెళ్ళొచ్చేయాలి మనం. ఎస్ ఇప్పుడైతే మనం పాతాళ గంగ అయితే రీచ్ అవుతున్నాం. మనం ఇప్పుడు పాతాళ గంగ అయితే రీచ్ అవ్వాలంటే ఇక్కడ నుంచి మనం కిందకైతే దిగాలంట. కొంచెం దూరం అయితే ఉంటుంది అన్నారు, ఎంత దూరం ఉంటుందో మనకు కూడా తెలియదు. పదండి వెళ్ళి చూసి వచ్చేద్దాం. జస్ట్ మనం ఫైనల్లీ పాతాళ గంగ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇది చాలా ఇబ్బందిగా అయితే ఉందన్నమాట. పైనుంచి కిందకి రావడానికి నడిచే కిందకు వస్తేనే కాళ్ళు అయితే పీకినాయి. పైకి వెళ్తేప్పుడు చాలా దారుణంగా అయితే ఉంటది. దయచేసి ఎవరో కూడా నడిచి అయితే రాకండి. ఇక్కడ రోప్ వే ఉంటది, ఆ రోప్ వే ఎక్కి వచ్చి వెళ్ళిపోయి చూసి వెళ్ళిపోండి. మాకు తెలియక మెట్ల మార్గం నుంచి అయితే రావడం జరిగింది. నిజంగా చాలా ఇబ్బంది అయితే పడ్డాం. ఇక్కడైతే బోట్ షికార్ అయితే ఉంటది, మనిషికి అయితే 80 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. పాతాళ గంగ చూసుకుని అయితే మేమైతే రిటర్న్ వచ్చేసాం. మేము రోప్ వే అయితే వెళ్ళిపోతున్నాం. పర్ హెడ్ అయితే 60 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. కానీ మనం పైకైతే ఎక్కలేము, కిందకైతే దిగేసాం కానీ పైకైతే మనం అయితే ఎక్కలేము. ఇదిగోండి చూడండి పైనుంచి అయితే కిందకైతే వస్తున్నారు రోప్ వే నుంచి. మనం దీంతోనే మనం ఇలా రివర్స్ అయితే వెళ్ళిపోతాం మన రోప్ వే బ్యాక్కి. ఇంకొక విషయం ఏంటంటే మీరు పాతాళ గంగకి వచ్చేటప్పుడు రోప్ వే అయితే మీదైతే రండి, నడిచి అయితే మీరు రాలేరు, చాలా ఇబ్బందిగా అయితే ఉంటది. మనైతే రోప్ వే అయితే స్టార్ట్ అయిపోయింది, మనం అయితే పైకి అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ పాతాళ గంగ. ఎస్ అదిగోండి రోప్ వే ఎక్కుతుంటే మనకైతే నాగార్జున సాగర్ డ్యామ్ అయితే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంకోటి బోట్ షికార్కి అయితే వెళ్తున్నారు, ఆ వ్యూ కూడా కనిపిస్తుంది. కానీ ఫోన్లో అంతంత మాత్రమే కనిపిస్తుంది. చూడండి నిజంగా ఎంత ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి. చూడండి కొండలు అయ్యిను నిజంగా కిరాక్ ఉన్నాయి. మీరు కూడా ఇదైతే మిస్ అవ్వకండి, నిజంగా చాలా ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇదిగోండి ఫైనల్లీ ఇదిగోండి చూడండి వ్యూ అయితే ఇది నిజంగా కిరాక్ అయితే ఉంది. ఈ టూర్ మాత్రం నాకైతే నిజంగా చాలా మెమరీస్ అయితే ఇచ్చిందనమాట. మీరు కూడా ఎవరన్నా అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సైనింగ్ ఆఫ్, బాబాయ్, శ్రీశైలం.